పట్టణాల్లో పావురాల సంఖ్య బాగా పెరుగుతున్నది. హైదరాబాద్ సిటీలోనే గతంలో కొన్ని చారిత్రక ప్రదేశాలు మక్కా మసీద్ దగ్గర, మొహింజాయ్ మార్కెటో, రైల్వే స్టేషన్ల దగ్గర పావురాలు కనపడేది. ఇప్పుడు ఎక్కడ చూసినా పావురాలే. చౌరస్తాల దగ్గర, సిగ్నల్ల దగ్గర అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. కరెంటు వైర్ల మీద అవే కనపడుతుంటాయి. మన బిల్డింగ్ల కిటికీల దగ్గర అవే కనపడుతుంటాయి. అసలు పావురాల నుంచి రక్షించుకోవడం కోసం ఏం చేయాలో ఇప్పుడు అనేక బిల్డింగ్ల దగ్గర నెట్లు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పావురాల కారణంగా అనేక శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. వాటి రెట్ట, వాటి ఈకల్లో ఉండే క్రిములు ఇవి చాలా సమస్యలు తీసుకొస్తున్నాయి. వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఒకవేళ పావురాల సంఖ్య చాలా పెద్ద సంఖ్య పెరుగుతుంది, ఇతర పక్షుల సంఖ్య తగ్గిపోతుంది. ఈ పావురాల సమస్య తీవ్రత, ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర అసెంబ్లీలో దీని మీద తీవ్రమైన చర్చ జరిగి ఒక తీర్మానం చేశారు. ముంబై నగరంలో ఉండే 51 కబూతర్ ఖానాల్ని బంద్ చేయాలి, అంటే పావురాల కేంద్రాల్ని మూసివేయాలి, అక్కడ ఏ దానాలు వేయకూడదు, వాటిని ఆ రకంగా ప్రోత్సహించకూడదు అని చెప్పారు. ఆ రకమైన పరిస్థితి ప్రతి నగరానికి, ప్రతి పట్టణానికి రేపు వస్తుంది. పావురాల నుంచి ఎలా కాపాడుకోవాలనే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఇంకా కూడా దాని తీవ్రతని, సమస్యను అర్థం చేసుకోకుండా వాటిని ఆ రకంగా ప్రోత్సహించే వాళ్ళు, వాటికి గింజలు వేసే వాళ్ళకి కూడా ఇప్పటికి చాలా సంఖ్య పెరుగుతుంది. ఒక అలవాటుగా మారుతుంది, ఒక ఫ్యాషన్గా కూడా మారుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఆరోగ్య సమస్యలు దృష్టిలో పెట్టుకొని వాటిని నియంత్రించే ప్రయత్నం చేయాలి. చివరికి అవి మనం వేసే గింజలకి అలవాటు పడి ఎగరడం కూడా అవి మానేస్తున్నాయని చెప్పి చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అందుకని ప్రభుత్వాలు కూడా దాన్ని నియంత్రించే దానికోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.